ప్రెగ్నెన్సీ రావాలి అంటే ఓవ్యులేషన్ టైంలో హస్బెండ్ వైఫ్ కలిస్తే ఛాన్సెస్ మ్యాక్సిమం అని ఉంటుంది. సో ఈ ఓవ్యులేషన్ ఎప్పుడు జరుగుతుంది అనేది తెలుసుకోవడం ఎలా? సో ఓవ్యులేషన్ ట్రాకింగ్ అనేది ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే వాళ్ళందరికీ కూడా తెలియాల్సిన విషయం అండి. సో ఓవ్యులేషన్ జరిగే టైంలో హస్బెండ్ వైఫ్ కలిసినా లేదా ఐయుఐ లాంటి ట్రీట్మెంట్స్ ప్లాన్ చేసినా వీళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ మాక్సిమం ఉంటాయి. సో ఓవ్యులేషన్ ట్రాక్ చేయడానికి దెర్ ఆర్ వేరియస్ మెథడ్స్ అండి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మామూలుగానే క్యాలెండర్ మెథడ్ అంటాము. సో రెగ్యులర్ సైకిల్స్ వచ్చే వాళ్ళకి ఎన్ని డేస్ సైకిల్ వస్తుంది అనేది గమనించుకొని నెలసరి వచ్చే 14 రోజులు వెనక్కి వెళ్తే అది ఓవ్యులేషన్ టైం అనేది మనం గమనించుకోవచ్చు. సో ఓవ్యులేషన్ జరిగాక మనకి కార్పస్ లూటియం అనేది ఫామ్ అవుతుంది అండ్ దానికి కేవలం ఒక 14 డేస్ లైఫ్ స్పాన్ ఉంటుంది. ఆ 14 డేస్ లో ప్రెగ్నెన్సీ వస్తే పీరియడ్ రాదు, బట్ ప్రెగ్నెన్సీ రాకపోతే మాత్రం ఖచ్చితంగా పీరియడ్ వచ్చేస్తుంది. సో రెగ్యులర్ పీరియడ్ ఉన్న వాళ్ళల్లో పీరియడ్ కన్నా కరెక్ట్ గా 14 డేస్ ముందు ఓవ్యులేషన్ జరుగుతుంది కాబట్టి ఆ టైంలో హస్బెండ్ వైఫ్ రెగ్యులర్ గా కలిస్తే లేదా ఐయుఐ లాంటి ట్రీట్మెంట్ చేస్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ బెస్ట్ ఉంటుంది. యూజువలీ ఐయుఐ ట్రీట్మెంట్ చేసినప్పుడు మనము ట్రాకింగ్ అనేది వేరే రకంగా చేస్తామండి. కేవలం న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసే వాళ్ళని ఓవ్యులేషన్ టైం అప్రాక్సిమేట్గా వాళ్ళ సైకిల్ని బట్టి తెలుసుకొని ఆ టైంలో కలవమని చెప్తూ ఉంటాం. రెండోది ఓవ్యులేషన్ టెస్టింగ్ కిట్స్ అనేవి ఉంటాయి. సో ఎల్హెచ్ కిట్స్ అనేవి కమర్షియల్గా అవైలబుల్ ఉంటాయండి. సో ఈ ఎల్హెచ్ టెస్ట్ కిట్లో మనకి ఎల్హెచ్ అనే హార్మోన్ పెరిగినప్పుడు పాజిటివ్ వస్తుంది అండ్ ఈ ఎల్హెచ్ హార్మోన్ పెరిగిన తర్వాత మనకు ఓవ్యులేషన్ అనేది జరుగుతుంది. సో ఓవ్యులేషన్ జరగాలి అంటే ఎల్హెచ్ హార్మోన్ అనేది ఎక్కువగా విడుదల అవ్వాలి. సో ఎల్హెచ్ హార్మోన్ ఎక్కువ విడుదల అయినప్పుడు మనకి ఓవ్యులేషన్ జరగబోతుంది అనేది ముందే మనం గమనించుకోవచ్చు. సో ఒక ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ లానే ఎల్హెచ్ టెస్ట్ కిట్స్ అనేవి ఉంటాయండి. సో మనము ఎక్స్పెక్టెడ్ టైమ్ ఆఫ్ ఓవ్యులేషన్ మనం ఈ కిట్ ద్వారా టెస్ట్ చేసినప్పుడు ఎప్పుడైతే 2 లైన్స్ కనిపిస్తాయో ఎల్హెచ్ కిట్ పాజిటివ్ అని మనం అనుకోవచ్చు అండ్ ఆ తర్వాత 1 or 2 days లో ఓవ్యులేషన్ జరుగుతుందని అర్థం. సో ఈ ఎల్హెచ్ టెస్ట్ కిట్స్ ద్వారా కూడా ఓవ్యులేషన్ ని ట్రాక్ చేసుకొని న్యాచురల్ గా ట్రై చేయడానికి కానీ ఐయుఐ చేసుకోవడానికి కానీ ఛాన్సెస్ ఉంటాయి. మూడోది మోస్ట్ రిలయబుల్ మనం అనుకోవాలి ఫాలిక్యులర్ మానిటరింగ్. సో సీరియల్ అల్ట్రాసౌండ్ స్కాన్స్ ద్వారా, సో స్కానింగ్ ద్వారా ఫాలికల్ ఎప్పుడు పెరుగుతుంది, ఏ సైజ్కి వచ్చింది, దాని చుట్టూతో ఉన్న బ్లడ్ సప్లై అనేది పెరిగిందా లేదా అనేది మనం ట్రాక్ చేసుకొని ఆ ఎగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది గమనించుకోవచ్చు. సో ఫాలిక్యులర్ స్కాన్స్ లో యూజువలీ పీరియడ్ వచ్చిన 2వ రోజు ఒక స్కాన్ చేసి తర్వాత మేబీ 1 week తర్వాత స్కాన్ చేసి అక్కడ మనకి ఫాలికల్ సైజ్ ని బట్టి రోజు మార్చి రోజు లేకపోతే రోజు మళ్ళీ ఫర్దర్ గా స్కాన్స్ కి పిలుస్తాము అండ్ ఎగ్ కరెక్ట్ సైజ్ కి వచ్చిన తర్వాత ఫాలికల్ అనేది మనకు ఆల్మోస్ట్ 20 mm వరకు వచ్చిన తర్వాత అది రిలీజ్ అవుతుంది అని తెలుస్తుంది. కాబట్టి ఆ టైంలో మనం ట్రిగర్ షాట్ ఇచ్చి హస్బెండ్ వైఫ్ ని కలవమని చెప్పొచ్చు, లేదా ట్రిగర్ షాట్ ఇచ్చి ఐయుఐ చేయొచ్చు, లేదా వాళ్ళకి జస్ట్ న్యాచురల్ గా కలవడానికి కూడా మనం చెప్పొచ్చు. సో ఓవ్యులేషన్ ట్రాకింగ్ అనేది ఫర్టిలిటీ మేనేజ్మెంట్ లో ఒక కీలకమైన భాగం అండి. దీని ద్వారా మనము ఎప్పుడు కలిస్తే ఛాన్సెస్ ఎక్కువ ఉంటది అనేది తెలుసుకోగలము, ఐయుఐ ఎప్పుడు చేస్తే ఛాన్సెస్ బాగుంటది అనేది కూడా మనం తెలుసుకోగలము అండ్ ఫాలిక్యులర్ స్కాన్ ద్వారా మనం చాలా మంచిగా దీన్ని ట్రాక్ చేసుకొని ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. థ్యాంక్ యూ.